అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోస్లో మనం గ్రహాల గోచారం ఆధారంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి విభాగాల వారీగా చెప్పుకున్నాం. అంటే ఏలినాటి శని ఎలా ఉండబోతుంది, లాస్ట్ ఫేస్ అనేది ఎంతవరకు యోగిస్తుంది, తర్వాత గురువు గారి యొక్క గోచారం ఎలా ఉంది, తర్వాత ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తి వ్యాపారాల్లో ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఎలా ఉంటుంది, విదేశీయానం పరంగా ఎలా ఉంటుంది, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం ఏ విధంగా ఉంటుంది, తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించి వివాహము, ఇల్లు, వాహనాలకు సంబంధించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఓవరాల్గా 2026 ఎలా ఉంటుంది అనేది. ఈ వీడియోలో మనం 2026లో జనవరి నుండి జూన్ వరకు అంటే మొదటి 6 నెలల్లో గ్రహాల గోచారం ఆధారంగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా మనం 2026 జనవరి నెల గురించి చూసుకుందాము. ఈ నెలలో చూసినట్లయితే కుంభరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఈ టైంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ కోడి పందాలను, గుండాట్లను ఇటువంటి వాటి జోలికపోతే మాత్రం పూర్తిగా గుండు కొట్టించేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 2026 జనవరి 12వ తేదీ వరకు కూడా చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది చాలా చక్కటి శుభ సంచారంగా చెప్పుకోవాలి. ఈ టైంలో ఏంటంటే మనసుకు నచ్చిన ఇల్లు తీసుకోవడము, వాహనం కొనుగోలు చేయడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే ఉద్యోగం పరంగానో, వ్యాపార పరంగానో, కుటుంబంలో పరిస్థితులు కావచ్చు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటాయని చెప్పుకోవాలి. ఈయన జనవరి 12, 2026 నుండి మీకు 12వ స్థానంలో మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ భాగ్యాధిపతి 12వ స్థానంలో సంచారము. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఇంటికి కానీ వెహికల్స్కి ఏమైనా రిపేర్లు ఉంటే అవి చేసుకోవడం ద్వారా కావచ్చు, రిపేర్ చేయించుకోవడం ఇటువంటి వాటి ద్వారా కావచ్చు, లేదంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఫ్రిడ్జ్ అనో, ఏసీ అనో, వాషింగ్ మిషన్ ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి స్తోమత ఉన్నా లేకపోయినా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా డబ్బులు ఎక్కువ అంటే కొనుగోలు చేయడము, తద్వారా ఎక్కువ కాలం పాటు మనం ఈఎంఐ బర్డెన్ అనేది పడుతుంది, కట్టాల్సిన ఈఎంఐ పెరుగుతుంది. ఇట్లా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇక్కడ ఈయన భాగ్యాధిపతి అవుతూ వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ టైం అనేది విదేశీ ప్రయాణాలు ఇటువంటి వాటికి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. వీసా ప్రాసెస్ ఇలాంటి వాటి కోసం ఏదైనా అప్లై చేసుకుంటే చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే భాగ్యాధిపతి 12వ స్థానంలో సంచారము ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి చాలా బాగా కలిసి వస్తాయి. మనసుకు నచ్చిన పుణ్యక్షేత్రాలకి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత జనవరి 14, 2026 వరకు కూడా మీకు సప్తమాధిపతి అనేవి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు ముఖ్యంగా వివాహం సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వివాహం అవుతుంది అని చెప్పను కానీ మ్యాచ్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒక కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేంత అవకాశం అనేది ఈ టైంలో ఉంది. ఈయన జనవరి 14, 2026 నుండి మకర రాశిలో ప్రవేశం చేస్తారు. మకర రాశిలో రవి యొక్క సంచారాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ సప్తమాధిపతి అవుతూ వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్ మధ్య కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఆరోగ్యకారకుడైన రవి భగవానుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం అనేది చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి అవకాశాలు ఉన్నాయి. అంటే సీజనల్ ఫ్లూ కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత జనవరి 15, 2026 వరకు కూడా మీకు తృతీయ దశమాధిపతి అయిన కుజుడు కూడా మీకు లాభస్థానంలో సంచారం చేస్తుంటారు. తృతీయ దశమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారము నిరుద్యోగులకి చాలా బాగుంటుంది. కుంభరాశిలో ఉన్న నిరుద్యోగులకి ఈ టైంలో ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జనవరి 15 లోపు బాగా నచ్చిన ఉద్యోగం వచ్చేంత అవకాశం అయితే ఉంది. లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా, వీళ్ళ ద్వారా, రిఫరెన్స్ ద్వారా జాబ్లు వచ్చే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి.
జనవరి 15, 2026న కుజుడు కూడా మీకు మకర రాశిలో అంటే 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ దశమాధిపతి వ్యయ స్థానంలో సంచారము, అటు శుక్రుడు అంటే చతుర్థ భాగ్యాధిపతి, అలానే సప్తమాధిపతి రవితో సంచారం. కాబట్టి కొన్ని సందర్భాల్లో స్థాన చలనాలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఇల్లు మారచ్చు, ఉద్యోగస్తులైతే కనుక వేరే ప్రాంతాలకు బదిలీలు అవ్వచ్చు, లేదంటే ప్రాజెక్ట్ చేంజ్ అవ్వచ్చు, పొజిషన్ చేంజ్ అవ్వచ్చు. ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ ఎప్పుడైతే తృతీయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారో కొన్ని సందర్భాల్లో భుజాల నొప్పులు, చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగలడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఏదో తెలియని టెన్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత జనవరి 17, 2026 వరకు కూడా మీకు బుధుడు పంచమ అష్టమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. 5 అనేది తెలివితేటలను తెలియజేస్తుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి తెలివితేటలు ఉంటాయి. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది. 11 అనేది ఇక్కడ 5 అనేది మరలా ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది. ఈయన వచ్చేసి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడంతా బాగానే ఉంటుంది. ఇదంతా ఇప్పటి వరకు జనవరి 17 వరకే. జనవరి 17వ తేదీన బుధుడు మరలా మీకు 12వ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుడు, తర్వాత రవి, తర్వాత కుజుడు, తర్వాత బుధుడు 4 గ్రహాలు వ్యయంలోనే సంచారం చేస్తున్నాయి. పైగా జనవరి 19, 20 తేదీల్లో మీకు చంద్రుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి జనవరి 19, 20 తేదీల్లో మీకు 12వ స్థానంలో ఆ పంచగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది. ఇది మరీ అంత ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ కాంబినేషన్ అయితే కాదు, అంటే అంత భయపడిపోయేంత ఇదైతే కాదు, కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ 19, 20 తేదీల్లో ఆర్థికపరమైన విషయంలో వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా బంధుమిత్రులు రావడం ద్వారానో ఇట్లా ఆకస్మికంగా కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. రెండవది, జనవరిలో ఎప్పుడైతే బుధుడు మీకు మకర రాశిలో 12వ స్థానంలోకి వస్తారో ఇక్కడ నుండి మాత్రం ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యువల్కి సంబంధించి కావచ్చు, లేదు అంటే కనుక జిఎస్టీ రిటర్న్స్, ట్యాక్స్ ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం అది మిమ్మల్ని ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త. తర్వాత జనవరి 20, 2026 తేదీన మనకి శని భగవానుడు మీనరాశిలో తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్రలోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ నుండి మాత్రం ఒక విధంగా చెప్పుకుంటే కుంభరాశి వారికి ఏజెన్సీ లాస్ట్ మ్యాచ్ అనేది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే జనవరి నెల అంతా చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి బుధుడు పంచమాధిపతి అవుతూ 12వ స్థానంలో సంచారం. విందులు, వినోదాలు ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు యోగిస్తుంది. తర్వాత మనం ఫిబ్రవరి నెల గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే కనుక ఫిబ్రవరి 3, 2026 తేదీన బుధుడు మీకు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. పంచమాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి తెలివితేటలు ఉంటాయి. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే పంచమాధిపతి 1వ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి తెలివితేటలను ఇస్తుంది. పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. సంతానానికి సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా జన్మరాశిలోనే సంచారం చేయబోతున్నారు. పంచమాధిపతి అలానే భాగ్యాధిపతి అయిన బుధ శుక్రుల కాంబినేషన్ జన్మరాశిలో జరుగుతుంది. బ్రహ్మాండంగా యోగిస్తుంది. చాలా చక్కటి అదృష్టం కలిసి వస్తుంది. మంచి కార్యజయాన్ని ఇస్తుంది. మీకు సంక్రాంతి తర్వాత నుండి ఫిబ్రవరి మధ్యలో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చుంటే ఎప్పుడైతే శుక్రుడు కూడా మీకు కుంభరాశిలోకి వస్తారు అంటే ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నుండి మాత్రం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మంచి ఆరోగ్యం అని వస్తుంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. మీరు అంతకుముందు ఏదైతే ఖర్చులు పెట్టారో అవి ఏదో ఒక విధంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ అనేది చాలా బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. నేను ఆల్రెడీ 2026 కుంభరాశి వారికి హైలైట్స్లో చెప్పాను. ఓవర్ థింకింగ్ ఒక్కటి తగ్గించుకోండి. కుంభరాశి వారికి మిగిలిన సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది అని. సో మరలా ఈ ఫిబ్రవరి నెలలో ఇంకొకసారి నేను చెప్తున్నా, ఓవర్ థింకింగ్ ఒక్కటి తగ్గించుకోండి. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో మీకు రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీళ్ళంతా మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. రాహువుతో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఓవర్ థింకింగ్ ఒక్కటే తగ్గించుకోండి. కాస్త ఈ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 13 ఫిబ్రవరి 2026 నుండి రవి కూడా మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. సప్తమాధిపతి జన్మరాశిలో సంచారము, అటు పంచమాధిపతి అయిన బుధుడితోటి, భాగ్యాధిపతి అయిన శుక్రుడితోటి కలిసి సంచారం జన్మరాశిలో చాలా వరకు యోగిస్తుంది.
భార్యాభర్తల మధ్య మళ్ళీ కాస్త అన్యోన్య దాంపత్య జీవితం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చుంటే ఈ టైంలో సార్ట్ అవుట్ అవ్వడం కావచ్చు, ఇలా అనేక విధాలుగా యోగిస్తుంది. అయితే ఎప్పుడైతే రవి రాహువుతో కలిసి సంచారం చేస్తున్నారో ఇక్కడ మనకి ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం కూడా ఉంది. అయితే ఇది మన ఇండియాలో కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీకు మీ జన్మరాశిలోనే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే రవి రాహులు చాలా దగ్గరలో ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఏంటంటే యారోగెన్సీ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది అసలు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మీ స్వయంకృత అపరాధాల వలన కొంత ఇబ్బంది పడవచ్చు. పైగా ఇక్కడ శుక్ర బుధ రవి కుజ రాహుల కాంబినేషన్ కదా. సో కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అంతా మనమే కరెక్ట్ అన్న ఫీలింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. అలానే లేనిపోని అనుమానం ఇస్తుంటుంది. వాడు అలా మాట్లాడుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, మన గురించి చెప్పుకుంటున్నాడు అని లేనిపోని అపోహలు అసలు ఏమీ ఉండదు అక్కడ. లేదంటే ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తుంది, ఏదో చిన్న జ్వరం వస్తుంది, దాంతో అమ్మో నాకు అదైపోతుంది ఇదైపోతుంది ఏది లేని చోటన ఓవర్గా ఆలోచించేసుకుని అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో. కాబట్టి కొంచెం జాగ్రత్త ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటిల్లో. తర్వాత మనం చెప్పుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 18 నుండి 20 తేదీ వరకు కూడా 3 రోజుల్లో కాస్త మీకు మీ జన్మరాశిలోనే మరలా పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. జనవరిలో ఒకటి ఉంది, ఫిబ్రవరిలో ఒకటి ఉంది. ఈ ఫిబ్రవరిలో అయితే కొంచెం స్ట్రాంగ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే రాహువుతో కలిసిన పంచగ్రహ కూటమి. రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుల యొక్క కాంబినేషన్. ఎమోషనల్ స్టెబిలిటీ ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ అనేది విపరీతంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి 23, 2026 కుజుడు కూడా మీకు జన్మరాశిలోకి వస్తారు. పర్వాలేదు, ఇక్కడ తృతీయ దశమాధిపతి జన్మరాశిలోకి వస్తున్నారు కాబట్టి మొండితనాన్ని ఇస్తారు, ధైర్య సాహసాలను పెంచుతారు, ఏ విషయం సరే సాధించుకోగలిగిన కెపాసిటీని ఇస్తారు. ఇది మాత్రం మనం కాస్త పాజిటివ్గానే చెప్పుకోవాలి. తర్వాత ఫిబ్రవరి 26, 2026 తేదీన బుధుడు మీకు కుంభరాశిలో వక్రించబోతున్నారు. కొంత జాగ్రత్త. తెలివితేటల్లో అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంతా మనమే కరెక్ట్ అనే ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోతుంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఓవరాల్గా ఫిబ్రవరి నెల చూసుకుంటే ఈ టైం అనేది ఒకటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ప్రభుత్వాల పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకి కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలని, ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కావచ్చు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ ఈగో వలన, యారగెన్సీ వలన ప్రేమకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే లవర్స్ మధ్యలో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యారగెన్సీ, ఆ ఓవర్ థింకింగ్ ఒకటి తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ టైం అనేది మీరు కాస్త ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాలు చదువుకోవడము, లేదంటే శని భగవానుడికి శని ప్రీతిగా శని స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోవడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. తర్వాత మనం 2026 మార్చి నెల గురించి చూద్దాము. ఈ మార్చి నెల అనేది కుంభరాశి వారికి చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ధనయోగాలు ఉన్నాయి. గ్రహాల గోచారాన్ని తీసుకుంటే కనుక అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి 2026 మార్చి 2వ తేదీన మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో 2వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. భాగ్యాధిపతి ధనస్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారంటే ఏం చెప్పుకోవాలి? బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. మంచి అదృష్టం కలిసి వస్తుంది, ధనలాభం అనేది ఉంటుంది, తండ్రి ద్వారా సపోర్ట్ అనేది లభిస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పైగా ఇక్కడ శుక్రుడు మీకు రాస్యాధిపతి అయిన శని భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నారు. రాస్య భాగ్యాధిపతుల కాంబినేషన్ అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది, అప్పులు తెచ్చుకునే అవకాశాలను ఇస్తూ ఉంటుంది, అవసరానికి తగ్గట్టుగా ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు మార్చి 3, 2026 తేదీన సింహరాశిలో 7వ స్థానంలో మీకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన శాంతులు అవి చేసుకోవాలి. అయితే సప్తమంలో ఇక్కడ మీకు ఏదైతే చంద్రగ్రహణం ఏర్పడుతుందో దీని వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో లైఫ్ పార్ట్నర్స్ సంబంధించిన హెల్త్ విషయంలో కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అంటే మాట పట్టింపులు రావడము ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మనం చూసుకుంటే నేను చంద్రగ్రహణం గురించి ఇంకొక వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేను ఎక్కువగా దాని గురించి ఎలాబరేట్ చేసి చెప్పట్లేదు. తర్వాత మనం చూసుకుంటే 11 మార్చి 2026 తేదీన మిథున రాశిలో 5వ స్థానంలో గురువుగారి యొక్క వక్రత్యాగం జరుగుతుంది. మీకు ఈ సంవత్సరం మొదటి నుంచి చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 11 వరకు కూడా ఆయన వక్రించే సంచారం చేస్తున్నారు. 11 మార్చి 2026 వక్రత్యాగం చేస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చూడండి. భాగ్యాధిపతి అయిన శుక్రుడేమో ధనస్థానంలో సంచారం,
ధనాధిపతి అయిన గురువు గారు పంచమంలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లో సంచారం. మనకి ఇక్కడ కుంభరాశి వారికి ఈ నెల మాత్రం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. స్పెక్యులేషన్లో మంచి ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఇంట్రాడే కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు. గోచార రీత్యా బాగుంది. జాతకంలో మంచి కాంబినేషన్స్ ఉంటే దశాంతర్దశలు జరుగుతుంటే ఈ టైంలో మంచిగా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన సపోర్ట్ లభిస్తుంది. అలానే ప్రేమ వ్యవహారాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ పెళ్ళి లాంటివి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ నెల అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 15 మార్చ్ 2026వ తేదీన రవి భగవానుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. సప్తమాధిపతి ధనస్థానంలో సంచారము. ఇక్కడ 2, 7 కూడా మార్క స్థానాలు అవుతాయి. సో కాబట్టి ఏంటంటే హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కంటికి సంబంధించి, నోటికి సంబంధించి, థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లాంటివి కావచ్చు. లేదు అంటే ఇక్కడ 7 అనేది మరలా మనకి కడుపు కింద భాగం ఇట్లాంటి వాటిని తెలియజేస్తుంది. ముఖ్యంగా లోయర్ బ్యాక్, హిప్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇక్కడ రవి సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్నంత మాత్రానే కాదు, ఇక్కడ ఆయన శనితో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో హెల్త్ వైజ్ కొంత జాగ్రత్త అయితే ఉండండి. తర్వాత మనం తీసుకుంటే 21 మార్చి 2026వ తేదీన జన్మరాశిలో బుధుని యొక్క వక్రత్యాగం జరుగుతుంది. సో ఇక్కడ పంచమ అష్టమాధిపతి జన్మరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇది కూడా ఫేవరబుల్గానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 26 మార్చి 2026వ తేదీన అంటే ఇక్కడ 26 మార్చిన శుక్రుడు మీకు మీనరాశి నుండి మేషరాశిలోకి 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. పర్వాలేదు, చతుర్థ భాగ్యాధిపతి అవుతూ తృతీయంలో సంచారం. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇవ్వచ్చు. ముఖ్యంగా మదర్ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెలంతా ఓవరాల్గా చూసుకుంటే ఆర్థికంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. మంచి ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. విదేశీయానం ప్రయత్నాలు అనేవి చాలా బాగా సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పెక్యులేషన్ అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. తండ్రి లేదా తండ్రి తరపున బంధువుల ద్వారా ఏదైనా జాబ్ రికమెండేషన్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ లభించడం కావచ్చు. ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మనం 2026 ఏప్రిల్ నెల గురించి చూద్దాము. ఏప్రిల్ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి 2 ఏప్రిల్ 2026వ తేదీన కుజుడు, తృతీయ దశమాధిపతి అయిన కుజుడు మీకు 2వ స్థానంలో శని భగవానుడితో కలిసి మీనరాశిలో సంచారం చేయబోతున్నారు. మాట తీరు విషయంలో జాగ్రత్త, కాస్త పట్టింపులు లాంటివి కావచ్చు, మొండితనాన్ని కావచ్చు కొంత తగ్గించుకోండి. శని కుజుల కాంబినేషన్ అనేది గ్రహయుద్ధంగా చెప్తారు. ఇది ఏ రాశిలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తుంది. అసలు వేవరింగ్ మెంటాలిటీని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగంలో మార్పు ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత 11 ఏప్రిల్ 2026వ తేదీన బుధుడు మీకు మీనరాశిలో 2వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారు. దానికి నీచరాశి. సో బుధుడి యొక్క సంచారం కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. పంచమ అష్టమాధిపతి 2వ స్థానంలో నీచపడ్డారు కదా, కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్గా ధన నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఎవరికి ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం ద్వారా కావచ్చు, వృధా ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తూ ఉండడం కావచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఉండవచ్చు. అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదో వర్క్ ఇస్తానని చెప్పి, ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, తీరా పని చేంజ్ చేసుకుని డబ్బులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. తర్వాత మనకి 14 ఏప్రిల్ 2026వ తేదీన రవి మీకు మేషరాశిలో 3వ స్థానంలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. సప్తమాధిపతి తృతీయంలో సంచారం. పర్వాలేదు, ఇదొక్కటి కాస్త ఈ నెలలో రవి మిమ్మల్ని సేవ్ చేస్తానని చెప్పుకోవాలి. ఉచ్చరాశిలో తృతీయంలో సంచారం చేస్తున్నారు. 3 అనేది మరలా మనకి 3, 6, 10, 11 స్థానాలని ఉపచయ స్థానాలు అన్నారు. కాబట్టి ఈ స్థానాల్లో పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి ఫేవరబుల్గానే ఉంటుంది. పర్వాలా, మంచిగానే వెళ్ళిపోతుంది. రవి ఉచ్చరాశి సంచారం అనేది చాలా వరకు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఈ టైంలో మంచి పట్టుదలని ఇస్తుంది, ధైర్య సాహసాన్ని ఇస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలన్న కెపాసిటీ ఇస్తుంది, ఏదైనా సాధించుకోగలిగిన ఇది ఇస్తుంది. సో అదంతా కూడా ప్లస్ పాయింట్గానే చెప్పుకోవాలి. 19 ఏప్రిల్ 2026వ తేదీన శుక్రుడు వృషభ రాశిలో తన సొంత రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది చాలా ఫేవరబుల్. చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేస్తున్నారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం లాంటివి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే 4 అనేది సౌఖ్య స్థానం అవుతుంది కాబట్టి కాస్త సుఖాలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవాలి. గుడ్, ఇదంతా కూడా బాగానే ఉంది. తర్వాత 30 ఏప్రిల్ 2026వ తేదీన బుధుడు మేషరాశిలోకి వస్తారు. పంచమాధిపతి, అష్టమాధిపతి తృతీయంలో సంచారం. పర్వాలేదు,
కాస్త కష్టపడాల్సిన అంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే 3వ స్థానంలో బుధుడు యొక్క సంచారము అక్కడ కమ్యూనికేషన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, మీడియా జర్నలిజాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. సో ఒక విధంగా కొంత బాగుంది, కొంత బాగాలేదు, కొంత మిశ్రమం ఉంది. బట్ కాస్త ఈ టైంలో మీరేంటి అంటే ఇక్కడ మనల్ని ఈ టైంలో బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహాలు వచ్చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఒకటి చదువుకోండి, కాలభైరవ అష్టకం ఒకటి చదువుకోండి, సరిపోతుంది. తర్వాత మనం మే నెల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మే నెల అనేది పర్వాలేదు, కాస్త ఫేవరబుల్గానే ఉంటుంది. 11 మే 2026వ తేదీన కుజుడు మీకు మేషరాశిలో అంటే ఆయన 3వ స్థానంలో సంచారం చేస్తుంటారు. తృతీయాధిపతి తృతీయంలో సంచారం చేస్తున్నారు. విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంచి విజయాన్ని అందిస్తారు. ఈ టైంలో ఉద్యోగంలో కాస్త ప్లేస్ చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ చేంజ్ ఆర్ పొజిషన్ చేంజ్ ఆర్ ప్లేస్ చేంజ్ ఉండే అవకాశాలను అయితే చూపిస్తుంది. అలానే ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి, బెటర్ జాబ్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 14 మే 2026వ తేదీన శుక్రుడు మీకు మిథున రాశిలో పంచమంలో సంచారం చేయబోతున్నారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి పంచమంలో సంచారం చేయడము, గురు శుక్రుల కాంబినేషన్ అనేది విద్యార్థులకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. విదేశీయానం అనేది చాలా బాగా అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయి. మంత్ర సాధనలు లేదంటే ఏదైనా దేవుడి యొక్క జపాలు చేద్దామనుకున్నా, లేదంటే ఏదైనా సేవ చేద్దామనుకున్నా కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పుకోవాలి. తర్వాత ధన భాగ్యాధిపతుల యొక్క కాంబినేషన్ అనేది పంచమంలో జరుగుతుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది పడినా కూడా ఆ ఇబ్బంది అంతా కూడా మీకు మే నెలలో సార్ట్అవుట్ అయిపోతుంది. చాలా మంచి ధన లాభాలు లభిస్తాయి. ధన యోగాలు ఉన్నాయి. సంతానం పరంగా చాలా చాలా బాగుంటుంది. సంతాన అభిలాషులకు బాగుంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా ఫేవరబుల్ ట్రాన్సిట్ ఇది ఒక విధంగా మనం చెప్పుకోవాలి అంటే. తర్వాత 15 మేన బుధుడు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమాధిపతి అష్టమాధిపతి చతుర్థంలో సంచారం పర్వాలేదు. మరీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ కాకపోతే ఇక్కడ బుధ శుక్రుల మధ్య మరలా రాశి పరివర్తనాలు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, బాగానే వెళ్తుంది. కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా మంచి లాభాలను అయితే తీసుకొస్తాయని చెప్పుకోవాలి. తర్వాత 15 మే 2026వ తేదీన రవి మీకు వృషభ రాశిలోకి వస్తారు. సప్తమాధిపతి చతుర్థంలో సంచారము, అది శత్రుక్షేత్రమైంది కాబట్టి వెళ్ళిపోతుంది. అంటే మరీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోండి, చాలా వరకు కాస్త యోగిస్తుంది. తర్వాత 29 మేన బుధుడు మీకు మిథున రాశిలో ప్రవేశం చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ గురు శుక్రుల కాంబినేషన్ ఉంది. దాంతోపాటు 29 మేన బుధుడు కూడా పంచమాధిపతి అవుతూ పంచమంలోనే సంచారం చేయబోతున్నారు. ధన పంచమ భాగ్యాధిపతుల యొక్క కాంబినేషన్ అనేది పంచమంలో జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఈ రాశిలో ఉన్న మహిళలకి మీ నెలంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగుంది. అన్ని విధాల అన్ని రంగాల వారికి చాలా బాగా యోగిస్తుంది. ముఖ్యంగా జూన్ నెల ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మే ఎండింగ్లో జరుగుతుంది కదా ఈ కాంబినేషన్, అందుకని నేను జూన్కి ఇచ్చేసాను. సరే, అయితే అసలు మరి జూన్ ఎలా ఉంది? ఇక్కడ మనకి జూన్ 2, 2026వ తేదీన గురువు గారు మీకు 6వ స్థానమైన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ధన లాభాధిపతి అయిన గురువు గారు 6వ స్థానంలో సంచారం. కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే 6వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది వర్క్ స్ట్రెస్ ఇచ్చినప్పటికీ వర్క్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది. ఉద్యోగం వ్యాపారపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతిని అయితే ఇస్తుంది. కాకపోతే ఏదైనా సరే వర్క్ స్ట్రెస్ వర్క్లోడ్ పెంచే ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే వెయిట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఈ టైంలో బరువు పెరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే 6వ స్థానం అంటే శత్రు రుణ రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారి యొక్క సంచారం కాస్త శత్రువుల్ని పెంచుతున్నప్పటికీ కూడా వాళ్ళని మీకు ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనివ్వదు. ఓకే, మీరు మరీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉండవు. కాకపోతే ఈ టైంలో లోన్లు, ఈఎంఐలు ఏదైనా తీసుకుని తద్వారా ఇంట్లోకి సంబంధించిన వస్తువులను తీసుకోవడం కావచ్చు, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. సో మనం 2026 ఏప్రిల్లో కానీ మేలో కానీ గురువుగారి యొక్క సంచారం చెప్పుకుందాం. మీరు అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చాలా వరకు ఫేవరబుల్గానే ఉంటుంది. అమ్మో 6లో గురువు గారు వచ్చేస్తున్నారంటే అది ఏదో అయిపోతుంది అన్న టెన్షన్ అయితే కుంభరాశి వారికి ఏమాత్రం అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 8 జూన్ 2026వ తేదీన శుక్రుడు కూడా మీకు కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేస్తున్నారు.
మీరు మీ నుండి చూసుకుంటే గురు శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ బ్రహ్మాండంగానే యోగిచ్చిద్ది. శుక్రుడు 6వ స్థానంలో గురు శుక్రులతో కాంబినేషన్ అనేది కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఇస్తుంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఏదైనా సరే ధర్మబద్ధంగా చేయాలన్న కోరిక అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా చేసే ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంది. ఈ టైంలో ఒకరిని మోసం చేద్దామని కావచ్చు, ఒకరిని తొక్కేద్దామని కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. ఎప్పుడైతే మీరు అధర్మంగా మలుచుకుంటారో, అధర్మబద్ధమైన ఆలోచనలు లాంటివి చేస్తుంటారో అక్కడే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫుడ్ విషయంలో మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 15 జూన్ 2026వ తేదీన మనకి రవి భగవానుడు మిథున రాశిలో అంటే మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటారు. సప్తమాధిపతి పంచమంలో సంచారము భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. సొసైటీలో మంచి రికగ్నిషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా వరకు బాగానే ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కాస్త పాజిటివ్గా ఉంటుంది. తర్వాత 20 జూన్ 2026వ తేదీన కుజుడు మీకు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తారు. చతుర్థంలో కుజుడు యొక్క సంచారం అనేది కాస్త సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఈ టైం అనేది వ్యవసాయదారులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత 22 జూన్ 2026వ తేదీన బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. పంచమాధిపతి అష్టమాధిపతి 6వ స్థానంలో సంచారము పర్వాలేదు. అక్కడే గురు శుక్రులు కూడా ఉన్నారు కాబట్టి గురు శుక్ర బుధుల యొక్క కాంబినేషన్ జరుగుతుంది. కొంచెం వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. బుధుడు వచ్చిన తర్వాత నుంచి విలాసవంతమాలకి, వినోదాలకి, విహారాలకి ఇటువంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సంతానం పరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత 29 జూన్ 2026వ తేదీన కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తారు. ఇక్కడతోటి మనం అనుకున్న 6 నెలల యొక్క సంచారం అనేది పూర్తవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 2026లో ఫిబ్రవరి, మార్చ్, మే నెలలు, ఒక విధంగా జూన్ కూడా కుంభరాశి వరకు చాలా బాగుంది. జనవరిలో కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మిగిలిన టైం అంతా బాగానే ఉంటుంది. ప్రతిరోజు కాస్త కాలభైరవ అష్టకాలు లాంటివి చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.